బాబు ఇక్కడ బడ్డీ కొట్టి ఎక్కడుంది? అది ఏమియో మాకు తెలియదు. సంతోషము. తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యమో, ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేనిచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేంటి బుర్ర తిరుగుతోంది? విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా, 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 నా ప్రాణనాదా. ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. ఆ ఎవరవు నీవు? కొత్త చిలికెత్తాను. మహారాణి వారికి ఫ్రూట్స్ తీసుకెడుతున్నాను. అంటే ఫ్రూట్స్ అనగా ఫలములు. అచ్చ సంస్కృతమున ఫలముల్నే ఫ్రూట్స్ అందరు. ఇవిగో వేళుము వేళుము. ఏమి ఆ నవ్వులు? మహారాణి వారు వేచి ఉన్నారు, త్వరగా వెళ్ళండి. మాధవి, ఎవరు నీవు? నీ నాథుణ్ణి. అయ్యో, ఇటు రెండు. ఏలా ఇచ్చటికి వచ్చి తిరి? ఆ రోజు నాకు తెలియకుండా జరిగిన శోభనం నాలో ఏవో తెలియని కోరికలు రేపింది మాధవి. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే ఈ వేషం కట్టొచ్చాను. బాగుందే బాగుందే బాగుందే. రాణివాసంలోనికి పురుషులు ప్రవేశించడం ఎంత ప్రమాదమో ఎరుగుదురా? భటులు మిమ్మల్ని పసిగట్టిన ఎడల ప్రాణములకే అపాయము. ప్రాణాలు పోయినా సరే నిన్ను వదిలి ఉండలేను మాధవి. రేపు సాయంకాలం తుంగభద్ర ఒడ్డున కలిసిదను, తక్షణమే వెళ్ళిపోండు. కాసేపుండు. అబ్బా రండు. ఆగండి ఆగండి ఆగండి. ఫ్రూట్స్ తీసుకు వెళుతుంటివేమి? మహారాణి వారు ఫ్రూట్స్ వద్దని నాను, స్వీట్స్ కావాలని అన్నారు. స్వీట్స్ అనగా? ఫ్రూట్స్ అనగా ఫలములు, స్వీట్స్ అనగా కాయలు అని అర్థం. సంస్కృతమున. మాధవి, రేపు నేను సంతకు వెళ్తుంటుని, నీకేం కావాలేను? మంచి గాజులు తీసుకురా, త్వరగా రమ్ము. నాకు చుట్టలు కట్ట. చుట్టలు కట్ట? అదే బట్టలు పెట్టి. సంస్కృతమున సంస్కృతమున సంస్కృతమున. బాబు, ఇదే ఊరు? విజయనగరము. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే, ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా, ప్రణామములు. నాథా? ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా? నీ పిల్ల కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు శ్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా, నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా, 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 నాదా. అమ్మయ్యా, అదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకుని వలయదు. ఇది తంజావూరు వీణ. ఇదేటా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపనా?
నీవు గూఢచారివని మాకు తెలిసినది. పదండ్రా. మన పోలీస్ వదిలిపెట్టండి వదిలిపెట్టండి, ఈయన మావాడే. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఏంటి బాబు? ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి. సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా, అదే సిగరెట్ అంటే మేడం పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో 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 సార్. సార్ మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే మీరు బయలుదేరండి, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే. నేను చస్తావని తెలుసు సార్, దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. రండి 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 రండి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదే మా పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషనా? 5 స్టార్ హోటల్ లాగా ఉంది. థ్యాంక్ యూ. బై ది వే, మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు, కానీ అది 8 గంటల్లో రిపేర్ కావాలి, లేకపోతే చిన్న డేంజర్ ఉంది. డేంజరా? ఏమిటది? అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ 8 గంటలు మాత్రమే బ్రతకగలరు. అమ్మ బాబాయ్, ఊరుకో. మీ పేర్లు రిజిస్టర్ అయిపోయాయి, ఇక మీరు బయలుదేరవచ్చు. అదేమిటి సార్, ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు, మా ఫోటోలు తీసుకోలేదు. మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి. ఏమండోయ్, మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్, ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి, తెలిసిందా? అలాగే. మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి. వాళ్ళ వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? ఛానల్ 5 అని చెప్పండి. అలాగే. అలాగే అలాగే అంటే అక్కడే కూర్చోక 1 గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట, కిలో 1500 రూపాయలనట. వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టరండి. అలాగే. నా వైఫ్. ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళాం తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది టపీమని సౌండ్ గా మారి మా స్పీకర్ లో వినిపిస్తుంది. అయ్యయ్యో, ఇదెక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఎవరిని తిట్టుకోకూడదా? అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠం గురించి చూసాం. ఇది దాని అమ్మ మొగుళ్ళగా ఉంది. ఇదేమిటి బెల్ట్ లో నుంచి సౌండ్ వస్తుంది? దీనికి ఏమైనా అర్థం ఉందా? మీ వెంట్లో నుంచి వస్తుంది. అరే, నా వెంట్లో నుంచి కూడా వస్తుంది. మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్. ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి, కానీ ఈ గంట కొట్టుడు వ్యవహారం ఏమిటి సార్?